హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో ఈ పువ్వులన్నీ ఒకరోజుకి ఇన్ని వచ్చినాయని సంతోషము. అందుకోసమే వీడియో తీస్తున్నాను. భగవంతుడు ఈ పూలకు ఒక వరం ఇచ్చిండు అనుకుంటా. భగవంతుడు ఈ పువ్వులు పోయి భగవంతుని పటాల మీద కూర్చుంటాయి. ఆ భగవంతుడు ఈ పూలకి ఇంత మంచి వరం ఇచ్చిండు. చూడండి ఎంత సంతోషం అనిపిస్తుంది ఈ పూలు చూస్తుంటే. అసలు పూలకే అంత వరం ఇచ్చిండు భగవంతుడు. ఫ్రెండ్స్, మీరు కూడా నా వీడియోని చూసి సపోర్ట్ చేయండి. మీరు చూస్తే నాకు కూడా ఆనందం ఉంటుంది. ఈ పూలను చూస్తుంటే నాకు ఆనందం వచ్చి ఈ వీడియో తీసినాను. మీరు కూడా చూడండి. మీరు కూడా ఇళ్ళల్లో పెట్టుకోండి. ఆనందం వేరే ఉంటుంది. మన ఇళ్ళల్లో పువ్వులు కానీ ఒక కాయలు కానీ పండ్లు కానీ కాస్తే అదొక ఆనందం ఉంటుంది. ఎంత బాగున్నాయో పూలను చూస్తుంటే సంతోషం అనిపిస్తున్నాయి. చాలా బాగున్నాయి అసలుకు. చూడండి ఎంత అందమైన మందారము, నందివర్ధను, గులాబీలు ఎంత ఒక్కరోజు కింది పూసినాయి. ఏదో చిన్న ఆనందం, ఎంత ఆనందము. ఫ్రెండ్స్, వీడియోని చూసి మీరు కూడా సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఏమనుకోకుండా మళ్ళీ చెప్తున్నానని. ఈ పూలకు దేవుడు ఒక వరం ఇచ్చిండు. ఆయన పాదాల దగ్గర చేరాలని పూలకు కూడా ఒక వరం. స్వామివారి పాదాలకు చేరుతాయి ఈ పూలన్నీ. చాలా సంతోషం అనిపిస్తుంది.